హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి మన స్టైల్లో మామిడికాయ పప్పు అబ్బా. ఇక్కడికి వచ్చేసి నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. సో ఇక్కడ నేను 4 రకాలు వేస్తున్నాను. సో ఆంధ్ర స్టైల్ కానీ ఏ స్టైల్లో కానీ మామిడికాయ పప్పు అంటే అందరికీ ఫేమస్ కదా. సో నేను ఎలా చేశాను ఏంటన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక మామిడికాయ తీసుకున్నానబ్బా. ఇక్కడికి వచ్చేసి నేను 4 రకాలు తీసుకున్నాను పప్పులు. ఒకటి వచ్చేసి కందిపప్పు, దాన్ని కొంచెం వేయించుకొని తర్వాత నెక్స్ట్ శనగపప్పు వేసాను. దాన్ని కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇది మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు కొంచెం తీసుకున్నాను. సేమ్ కందిపప్పు, మసూర్ దాల్, నెక్స్ట్ వచ్చేసి పచ్చనిపప్పు సేమ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు వచ్చేసి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. అన్నీ కలిపి నేను ఇలాగ కొంచెం వేపుకుంటున్నానంట. సో ఇక్కడైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యి వేగున్నాయి. సో ఇక్కడైతే నేను నీళ్ళేసి నానబెట్టానబ్బా. ఈ లోపల మామిడికాయ చెక్కు తీసుకొని ఉల్లిపాయలు అవి కోసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా, అవి నానటాయని చెప్పేసి ఇదిగోండి ఇక్కడైతే నానిపోయింది. చూపిస్తున్నాను కదా నానలేదని. ఇక్కడైతే నానిపోయింది. సో శుభ్రంగా వాష్ చేసుకొని ఇక్కడైతే నేను పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, ఒక మామిడికాయ కట్ చేసుకునేవని నేను డైరెక్ట్గా ఇంకా కుక్కర్లో వేసేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు వేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇక్కడైతే సాల్ట్ అయితే వేయట్లేదబ్బా నేను. సో ఇంకా స్టవ్ వెలిగించేసి నేను కుక్కర్ పెట్టేశాను. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత విజిల్ కూడా పెట్టేసి నేను ఇక్కడైతే 5 విజిల్స్ రానిచ్చాననమాట. సో 5 విజిల్స్కి ఇక్కడికి వచ్చేసి ఉడికిపోయింది. నేను పప్పు గుత్తుతో రుబ్బుతున్నాను. పప్పు మెత్తగా రుబ్బేసుకున్నానబ్బా. సో ఇక్కడ వచ్చేసి నేను తాలింపు వేస్తున్నాను. తాలింపుకి నా దగ్గర ఇది చిన్నది ఉంది, అందుకని చెప్పేసి నేను ఇక్కడ దానిలో ఒక స్పూన్ ఆయిల్, తాలింపు దినుసులు వేసాను. సో ఇక్కడ జీలకర్ర కూడా వేసానబ్బా. సో జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఇక్కడైతే ఒక 6-7 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేస్తున్నాను నేను. సో మళ్ళీ ఫైనల్గా అయితే కరివేపాకు వేసాను. సో ఇక్కడ కరివేపాకు, ఎండుమిరగాయలు కూడా వేసి కొంచెం వేయించుకొని కొంచెం వేగిన తర్వాత ఇక్కడ కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానబ్బా. సో ఇంగువ వేసిన తర్వాత అన్నీ ఆల్మోస్ట్ వేగిపోయినాయి. సో ఇక్కడైతే పప్పు నేను తాలింపు పెట్టుకుంటున్నాను. సో మళ్ళీ తీసుకెళ్ళి నేను ఇంకా కుక్కర్లో అయితే వేసేసాను. సో ఇక్కడ సాల్ట్ అయితే నేను ముందు కలపలేదు, లాస్ట్లో కలుపుతున్నాను. సో అది వచ్చేసి ఇక్కడ నేను ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడైతే మూత పెట్టేసుకున్నాను. మామిడికాయ పప్పు మన స్టైల్లో రెడీ అయిపోయింది బాస. సో మీకు కన్నా నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.